103వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 103 బై అరిందర్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 103వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ దృశ్యమాన జగత్తు లోపట తాను ఏ రూపంలో శోభిస్తున్నాడో భగవానుడు వివరిస్తున్నాడు 17వ శ్లోకం లోపట. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహ వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ. ఈ జగత్తుకు తండ్రిని తల్లిని దాతను తాతను నేనే, వేద్యమును నేనే, పుణ్యమును నేనే, ఓంకారము నేనే, వేదత్రయము నేనే. ఈ ప్రపంచమంతా పరమేశ్వరుని యొక్క వ్యక్తస్వరూపమే, వైభవమే. అందువల్ల అస్య జగతః అంటూ శ్లోకంలో విశ్వాన్ని సూచిస్తున్నాడు. ఈ జగత్తుకు తండ్రి తల్లి తాత దాత అన్ని తానే అంటున్నాడు భగవానుడు. ఈ జగత్తుకు పితామహుడిని నేనే అంటున్నాడు. అస్య జగత పితామహ అహమేవ. సృష్టికర్త బ్రహ్మదేవుడు కాబట్టి బ్రహ్మదేవుడు విష్ణుదేవుని నాభీకమలం నుంచి పుట్టడం చేత ఆయన పితామహుడు అయిపోయాడు. ప్రాణులకు కర్మఫలాలను అనుగ్రహించేటువంటి వాడు కావడం చేత ఆయన ధాత అంటే పోషకుడు, స్థితికారకుడు కూడా తానే అని అర్థం. మనం ఆచరించే కర్మలకు ఫలితాలు అందుతాయి, అందుకే మనం కర్మలు ఆచరిస్తాం. కర్మలకు ఫలితాలు రాకపోతే కర్మలు ఎందుకు ఆచరిస్తాం చెప్పండి? ఫలితాలు వస్తాయి కాబట్టి కర్మాచరణలో ఉంటాం, కాకపోతే మనం ఆశించినట్టు ఫలితాలు అందవు. కొన్ని పర్యాయాలు అందవచ్చు, కానీ ఎక్కువ శాతం నిరాశనే మిగిలి ఉంటుందని చెప్పేసి. ఇక తెలియదగిన వాడు ఆయన ఒక్కడే కావడం వల్ల ఆయన వేద్యం అని కీర్తింపబడ్డాడు భగవానుడు. ప్రపంచంలో ఏది తెలుసుకున్నా తెలియనిది మరొకటి ఉండనే ఉంటుంది. ఏ జ్ఞానమైనా పరిమితమే, మిథ్యా జ్ఞానమే. ఏది తెలుసుకుంటే మరొకటి తెలుసుకోవాలనేటువంటి అవసరం లేదో, ఏ ఒక్క దాని జ్ఞానం చేత సర్వము తెలియబడుతూ ఉందో అదే జ్ఞేయం, అదే వేద్యం. ఏ లాభాన్ని పొందిన తర్వాత దానికంటే అధికమైన లాభం మరొకటి రావాలని అనిపించదో అదే ఇక్కడ వేద్యము అంటారనమాట. అదే బ్రహ్మం. అది తెలియనప్పుడు ఎన్ని తెలిసినా ప్రయోజనం ఉండదు. బ్రహ్మం ఒక్కటే అమృతం, దానికన్నా అన్యమైనటువంటిదంతయు మృతమే. కాబట్టి అర్జున, దేనిని తెలుసుకోవాలని తర్వాత నీవు అమృతత్వాన్ని పొందుతావో అట్టి జ్ఞేయాన్ని నీకు బోధిస్తున్నాను అన్నాడు క్షేత్రజ్ఞ విభాగ యుగంలో భగవంతుడు మనకు. అక్కడ ఇదే జ్ఞానం, బ్రహ్మజ్ఞానం, పవిత్రమైన జ్ఞానం. జ్ఞానం కన్నా పవిత్రమైన వస్తువు మరొకటి లేదని చెప్పేసి మనకు 4వ అధ్యాయాలనే చూశాం మనం. అట్టి జ్ఞాన రూపుడైన పరమేశ్వరుడు పవిత్రంగా దర్శనమిస్తున్నాడు. మరి పావనమైనది పుణ్యప్రదమైనది తానే కాబట్టి భగవంతుడు పవిత్రమైన వస్తువు, పావనమునర్చేది ఏదో అది పవిత్రం. పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయపితా.
పవిత్రాలలో పవిత్రమైన వాడు, మంగళకరమైన వాటిలో మంగళస్వరూపుడు, దేవతలకు దేవుడు, భూతాలకు నశించని తండ్రి పరమేశ్వరుడే అని చెప్పేసి శ్లాఘించింది విష్ణు సహస్రనామం యొక్క స్తోత్ర పూర్వపీఠిక లోపల. కాబట్టి పరమేశ్వరుడు ఓంకార రూపుడు, ప్రణవ స్వరూపుడు. ప్రణవం అనేది భగవంతుని యొక్క నామం. ఈ విశ్వమంతయు పరమేశ్వరుడిచే వ్యాప్తమని అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ విషయాన్ని మనకు ఇంత కూడా మాండూక్యోపనిషత్తు కూడా ధృవపరుస్తుంది. కాబట్టి ఓం ఇతి ఏత అక్షరమిదం సర్వం, ఈ సమస్త ప్రపంచము ఓంకారం అనేటువంటి ఏకాక్షర స్వరూపమే అన్నది. ఓంకారం పరమేశ్వరుని స్వరూపం కాబట్టి ఓంకారం అభిధానం. కాబట్టి ఓంకారం కూడా సచ్చిదానంద స్వరూపమే. పరమేశ్వరుని నామానికి తేడా లేదు. కాబట్టి ఓంకారం ఏదో కాదు, పరమేశ్వరుని జ్ఞానమే ఓంకారంలో నిండి ఉంది. ఇక ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము, ఈ వేదాలు కూడా భగవంతుని స్వరూపమే. కాబట్టి చకారం అధర్వణ వేదాన్ని సూచిస్తుంది. దీంట్లో వేదం అనేది జ్ఞాన భాండాగారం. వేద రూపంలో ఉన్నది కూడా తానే కాబట్టి ఆయన వేద స్వరూపుడు. వేదాలు పరమేశ్వరుని స్వరూపాన్ని వర్షిస్తున్నాయి, వర్ణిస్తున్నాయి. కాబట్టి వేదాల ద్వారా తెలియబడే వాడు తానే అని చెప్పేసి మనకు ఈ యొక్క 17వ శ్లోకంలో గుర్తు చేస్తున్నాడు. మరి ప్రపంచం లోపల అందరికీ తండ్రి ఎవరు, తల్లి ఎవరు, తాత ఎవరు, సంరక్షకుడు ఎవరంటే కేవలం పరమాత్మయే. ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో తెలుసుకున్నదైనటువంటి వస్తువు ఏది అంటే అది కేవలం పరమాత్మయే. అన్నిటికంటే పవిత్రమైన వస్తువు కూడా పరమాత్మయే అని చెప్పేసి చెప్తూ మరి ఓంకార రూపం యొక్క విశేషాన్ని మనకు వివరించాడు దీంట్లో ప్రధానంగా మనకనమాట. ఇంకా కొన్ని భగవంతుని విశేషాలను కూడా చెప్తున్నాడు 18వ శ్లోకం లోపల. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. ఇది 18వ శ్లోకం. అర్జున, సమస్తానికి నేను గతిని, భర్తను, ప్రభువును నేనే. నేనే సాక్షిని, నిలయం శరణ్యం నేనే. నేనే మిత్రుణ్ణి, ఉత్పత్తి లయస్థానాలు నేనే. నేనే నిధానము, నేనే అవ్యయ బీజము అని చెప్తున్నాడు. నిజానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అందమైన శ్లోకం. ఇది మనం సాధారణంగా ఎక్కడైనా వేదికల మీద గీతా ఉపన్యాసాలు జరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ ప్రవచనకర్తలు దీన్ని ప్రత్యేకంగా ఈ శ్లోకాన్ని గుర్తు చేస్తుంటారట. బాగా ప్రాముఖ్యం ఉన్నటువంటి, ప్రాచుర్యం ఉన్నటువంటి శ్లోకం ఇది. విశ్వతోముఖుడైనటువంటి పరమేశ్వరుని విశేష వైభవాలను మనం ఇంతకుముందు నుంచి చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ గడిచినటువంటి 2 శ్లోకాల్లో కూడా ఒక్కో శ్లోకంలో 8 లక్షణాలు చొప్పున 16 విశేషాలను అర్థం చేసుకున్నాం. ఈ శ్లోకంలో ఇంకొక మరి 10 విషయాలను చెప్పుకోబోతున్నాం. దీంట్లో ప్రధానంగా చూడబోతున్నామా. వేదాంతంలో ప్రశస్తమైనటువంటి ప్రముఖమైన పదాలు 2 ఉన్నాయి. ఒకటి అహం, రెండవది ఇదం. అహం అంటే నేను అని అర్థము, ఇదం అంటే ఇది అని అర్థం. అహం అనేది సత్యానికి సంకేతం, అది. ఇదం అనేది మిథ్యారూపం, అది. సత్యము అద్వయం కాబట్టి మిథ్య కూడా సత్యమే. సత్యము మిథ్య కాదు. పరమేశ్వరునిపై ఆధారపడినటువంటి మిథ్య పరమేశ్వరుని కంటే వేరుగా ప్రత్యేక మనుగడను కలిగినది కాదు. కాబట్టి ఇదం కూడా అహంలోని ఇమిడి ఉంది. స్థూలంగా, వ్యవహారికంగా ఈ యొక్క వైజాత్యాన్ని తెలియపరుస్తూ ఇంతకుముందు శ్లోకాల్లో అహం, నేను అని చెప్పడం జరిగింది. కానీ ఈ శ్లోకంలో మనం అధ్యయనం చేయబోయేటువంటి 10 విశేషణాలు కేవలం పరమాత్మకు చెందినవే. అందువల్ల అహం పద ప్రయోగం జరగలేదు. ఒకవేళ ఈ వ్యాఖ్యానం నచ్చకపోతే పూర్వ శ్లోకాల్లోని అహం పదాన్ని మనం ఆద్యాహారం చేసుకోవాలంటే భావం సరిపెట్టుకోవచ్చు. ఇక విషయంలోనికి మెల్లగా పోయినట్లయితే దీంట్లో ప్రధానంగా భగవంతుడు అందరికీ గతి అయి ఉన్నాడు. సాధారణంగా గమ్యస్థానాన్ని గతి అంటారు. అందరూ పొందాలి అనుకునేటువంటి గమ్యం పరమేశ్వరుడే కాబట్టి ఆయన గతి అని చెప్పబడతాడు. అందరిచే పొందబడేవాడు కాబట్టి ఆయన గమ్యము. గమ్యతే ఇది గతి అని చెప్పేసి. అంతేకాదు అట్టి గమ్యాన్ని పొందడానికి ఉపకరించేటువంటి మార్గం కూడా తానే. కాబట్టి గతి అంటే గమ్యము అని మార్గం. జీవనతులకు సముద్రం ఎలా గమ్యమో జీవులకు పరమేశ్వరుడు అలా గమ్యం. ఆయనే గతి. ప్రస్తుతం మనం అధ్యయనం చేస్తున్నటువంటి ఈ శ్లోకం లోపల గతి అంటే కర్మఫలము అని అర్థం. ఇక కర్మఫలము అన్నప్పుడు ఎవరి యొక్క
కర్మకు ఏది ఫలమో అదే వారి కర్మఫలం. పుణ్యాత్ములకు స్వర్గం ఫలం, పాపాత్ములకు నరకం ఫలం, మోక్ష సాధకులకు మోక్షమే ఫలం. సర్వకర్మల ఫలితాలు పరమేశ్వరుని అధీనంలో ఉన్నందువల్ల ఆయన సర్వులకు గతి. ఈ సత్యం అర్థమైతే అక్రమ మార్గాల్లో చరించి బ్రతుకును అన్యాయం చేసుకోవడం కంటే బ్రతుకుకు భగవంతుడే గతి అని నిర్ధారణ చేసుకుని మోక్ష రూపంలో పయనించి ధరించడమే అది శ్రేయస్కరము అని నిశ్చయం అవుతుంది మనకు. నన్ను కరుణించిన భక్తివి నీవే, నేను వరించిన ముక్తివి నీవే. నీ వెంట పడితే మిగులదు మోహము, నీవు వెంట రాగా వెలుగును మోక్షము. రాధారమణ రాధేల కరుణ, దేవకి నందన నాకేల వేదన. జీవుల గమ్యము నీవే కావా, బ్రతుకు సముద్రమున నీవే నావా. రాధారమణ రాధేల కరుణ, దేవకి నందన నాకేల వేదన. భావం లేకుండా కర్మ చేయలేం. భావన మనస్సులో కదలాలి అంటే మనస్సుకు సత్తా స్ఫురణలు ఉండాలి. అటు చైతన్యము పరమేశ్వరుడే కాబట్టి మరొకరు కాలేరు. అలా చూసినప్పుడు ఆయన మన కర్మలకు మూలమై ఉన్నాడు. మనం ఆచరించేటువంటి కర్మలకు ఫలాలను ఇచ్చేటువంటి వాడు తానే. ఒక ప్రదేశంలో కాలంలో మనం కర్మ చేస్తే దాని ఫలితం మరొక ప్రదేశంలో మరొక కాలంలో అందుతుంటుంది. మనకు కర్మ చేయడంలోనే మనకు అధికారం ఉంది. ఏ కర్మకు ఏ ఫలం ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఇవన్నీ మనకు తెలియవు. అవన్నీ పరమేశ్వరుని యొక్క అధీనంలో ఉన్నాయి. అందుకే ఆయన గతి, అందరికీ ఏకైక గతి. మరి పోషించేవాడు కాబట్టి భగవంతుడు భర్త, సమస్తాన్ని భరించేవాడు తానే. విశ్వానికి ఆయనే భర్త, వ్యక్తికి కూడా భర్త భగవంతుడే. అంతేకాదు జగత్తు నడవడానికి ఏ ధర్మాలు అవసరమో ఆ ధర్మాలను ఏర్పరిచినవాడు, అట్టి ధర్మాల రూపంలో ఉండేవాడు కూడా తానే. సూర్య చంద్ర నక్షత్రాలను నియమించేవాడు తానే. నదీ సాగర పర్వతాలను కదిలించేవాడు, ఆపేవాడు తానే. అన్ని రూపాలలో ధర్మ వైభవంతో శోభిస్తూ విశ్వాన్ని పోషిస్తూ ఉన్నందువల్ల పరమేశ్వరుడు భర్త. భారాన్ని మోస్తూ తిరిగి శక్తి దేహానికి ఉంది. భారాన్ని మోస్తూ తిరిగేటువంటి శక్తి ఎవరికి ఉందంటే దేహానికి ఉందనే విషయం. చూచే శక్తి, వినే శక్తి ఇంద్రియాలకు ఉన్నాయి. ఆలోచించే శక్తి మనస్సుకు ఉంది. ఆ శక్తి అంతా ఒక్కటే, అదే భగవంతుని యొక్క శక్తి. ఆ శక్తి ఉండడం వల్ల సంసారాలు నిలుస్తున్నాయి. అలా పోషించే శక్తి ఇంకెవరికి కూడా లేదు. అందుకే ఆయన భర్త. అందుకే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అన్నీ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తులే. రాత్రిపూట మనము ఆదమర్చి నిద్రపోతాం, నిద్రలో అన్నీ మర్చిపోతాం. నిద్రలేవగానే తిరిగి మన స్మృతిని మనకు అనుగ్రహించి మనల్ని పోషిస్తాడు. నిద్రలో లేని స్మృతి నిద్ర లేవగానే తిరిగి రాకపోతే జీవనం ఎలా ఉంటుందో ఊహించుకోలేము మనం. ఆయన ఇస్తేనే ఏదైనా, ఆయన అనుగ్రహంతోనే ఏ పోషణ అయినా. సమస్తానికి ఆయనే మూలం కాబట్టి దేహాన్ని పోషించేది కూడా దైవమే. దైవం తప్పుకుంటే దేహం రాలిపోతుంది. చనిపోయిన వ్యక్తి పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటారు, నన్ను విడిచిపోయావా నా దేవుడా అని చెప్పేసి. పోయినవాడు భర్త అంటే పోషించేవాడు పోయాడు, కానీ పోయింది దేవుడని ఎందుకు రోధిస్తుంది అంటే భర్త పోషించవచ్చు, వాస్తవానికి పోషకుడు పరమేశ్వరుడే. ఆయనే భర్త. స్త్రీలకైనా, పురుషులకైనా, బాలలకైనా, వృద్ధులకైనా ఆయనే భర్త. పెళ్లి అయిన తర్వాత భార్యకు భర్త రావచ్చు, ఆమెను పోషించవచ్చు. పెళ్లి కాకముందు ఆమెను పోషించింది ఎవరు? భర్త మరణించిన తర్వాత పోషించేది ఎవరు? గత జన్మల్లో పోషించింది ఎవరు? అతడే పోషకుడు. పోష్ఠ భర్త. అందుకనే భర్త దేహం అక్కడే పడి ఉన్నా పోయావా నా దేవుడు అని భార్య ఏడుస్తూ ఉంటుందట. దేవుడు పోలేదు, దేవుడిచ్చినటువంటి వాడు పోయాడు. దేహం అనే ఇల్లు ఉంది, ప్రాణం అనేటువంటి దీపం ఆరిపోయింది, కానీ ప్రాణదీపాన్ని వెలిగించిన దేవుడు ఎక్కడికి పోలేదు అని చెప్పేసి చెప్తూ, నిలవదు ప్రాణము దేహములో, తరగదు ప్రేమ
దైవములో ప్రాణము పోసేది దైవము పారబోసేది దేహము దేహములోనే చిత్తము చిత్తములోనే దైవము రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ. ప్రభు అంటే శాసించేవాడు, అధిపతి, పాలించేవాడు, స్వామి. ప్రపంచమంతా ఆయన పాలనలోనే ఉంది. విశ్వాన్ని నియమించే వానికి విశ్వానికి చెందినటువంటి పూర్ణ జ్ఞానం ఉండాలి. అట్టి విశ్వజ్ఞుడు సర్వజ్ఞుడు ఎవరంటే పరమేశ్వరుడే, కానీ ఇంకెవరు కూడా కారు. అందువల్ల ఆయన విశ్వానికే ప్రభువు అయిపోయాడు. ఆయన ప్రభువులకే ప్రభువు. ఆయన మనం ప్రభువుకు నమస్కరిస్తాము, ఆయన మనల్ని పాలిస్తున్నాడు కాబట్టి. ఆ ప్రభువే పూజా గదిలో కూర్చొని పరమేశ్వరునికి నమస్కరిస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆయన ప్రభువులకు ప్రభువు కాబట్టి. ఒక కాలంలో ఒక రాజ్యాన్ని ఒక ప్రభువు తన పరిమిత జ్ఞానంతో పరిమిత శక్తితో పోషించవచ్చు, కానీ ఆ ప్రభువు పుట్టక ముందు దేశంలో ప్రభుత్వమే లేదా? ఆ ప్రభువు మరణిస్తే ప్రభుత్వం లేకుండా పోతుందా? ప్రభువులు రాకముందు సృష్ట్యాది నుంచి ఏ ప్రభువు అయితే పరిపాలిస్తున్నాడో, రేపు ప్రభువులు నిష్క్రమించిన ప్రళయం వరకు ఆ ప్రభువే పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనే భగవంతుడు, ఆయనే స్వామి, ఆయనే ప్రభువు. కాలానికి దేశానికి పరిమితం కాని ప్రభువు. అందుకే ఆయనను భూత భవ్య భవత్ ప్రభువుగా కీర్తించింది విష్ణు సహస్రనామం. భూత భవ్య భవత్ ప్రభువు. కాలాలు మారినా దేశాలు మారినా మారని ప్రభువు ఒక్కడే కాబట్టి ఒకే సమాసంలో ప్రభువును కీర్తించింది విష్ణు సహస్రనామం. భూతం భవ్యం భవచ్చ ఇతి భూత భవ్య భవంతి తేషాం ప్రభువు. భూతకాలంలో, వర్తమానంలో, భవిష్యత్తులో ఉండేవారందరికీ ఆయనే ప్రభువు కాబట్టి ఆయన భూత భవ్య భవత్ ప్రభువు అని చెప్పేసి. మరి సాధారణంగా ప్రభువు బాహ్యంలో శాసించగలవాడే గాని ఆంతర్యాన్ని శాసించలేడు కదా. కానీ భగవంతుడు బాహ్యాభ్యంతరాలను శాసించే సర్వశక్తిమంతుడు కాబట్టి ఒక వ్యక్తి నేరం చేస్తే ఆ వ్యక్తిని కారాగృహంలో బంధించి రాజు శిక్షించగలడు. భౌతికంగా అతన్ని కారాగృహంలో బంధించగలడే కానీ అతని మనస్సును శిక్షించగలడా? ప్రపంచంలోకి వెళ్లి ప్రచారాలు చేయకుండా మనస్సును ఆపగలడా? అలా చేసే శక్తి సామర్థ్యాలు ప్రభు అయినటువంటి పరమేశ్వరునికే ఉన్నాయి అని చెప్పేసి ఒక విషయం మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అందుకే నేను ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేదని నేరస్తుడు అంతర్యంలో కుమిలిపోతూ ఉంటాడట. ఆ బాధ భౌతిక శిక్ష కంటే భయంకరంగా ఉంటుందట. ఆ శిక్షను విధించిన ప్రభు ఎవరు అంటే అతడు లోకానికి చెందినటువంటి ప్రభువు కాదు, సర్వలోకాధీశుడు, సర్వేశ్వరుడు అని చెప్పేసి. మరి ప్రాణులు చేసినటువంటి కర్మలను, చేస్తున్న కర్మలను, చేయని కర్మలను తటస్థంగా ఉండి వీక్షించేవాడు కాబట్టి భగవంతుడు సాక్షి అవుతున్నాడు. సమస్తాన్ని మరొక దాని సహాయం లేకుండా దర్శించేవాడు ఆయన. మనం దేని చూడాలన్నా కళ్ళ ద్వారానే చూడాలి. చూసినా కళ్ళు అర్థం చేసుకోలేవు కాబట్టి కళ్ళు చూసిన దాన్ని మనస్సుతో అర్థం చేసుకుంటాం. చూచే కళ్ళు అర్థం చేసుకోలేవు, అర్థం చేసుకునే మనస్సు చూడలేదు. అందువల్ల న్యాయస్థానాల్లో సాక్షులు ఉన్న, సాక్ష్యాలు ఉన్న అన్ని వేళల సత్యసాక్ష్యాలు కాలేకపోతున్నాయి. భగవంతుడు సర్వసాక్షి, సాక్షాత్తు సాక్షి, సర్వధీ సాక్షి. కాబట్టి ఏది ఆయన చూపును తప్పించుకుని లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ ఎండీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి ఎవరు ఏది చేసినా, ఎవరు ఏది చేయకపోయినా అంతా ఆయనకు తెలుసు. మరి జగత్తు యొక్క సృష్టి స్థితిలయాలకు సాక్షి తానే కాబట్టి ఆ విధంగా వ్యక్తిలో నిరంతరం సాగేటువంటి అవస్థాత్రయానికి కూడా సాక్షి తానే. మనం చేసే కొన్ని కర్మలకు ఇతరులు సాక్షులు కావచ్చు, కానీ భగవంతుడు సర్వకర్మ సాక్షి. అంతేకాదు బాహ్యంలో జరిగే కర్మలను కదిలించే ఆలోచనలకు, వాటి వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలకు కూడా సాక్షి తానే. అందువల్ల ఎంతటి వారైనా సరే, ఎవరికి భయపడని వారైనా సాక్షి గోపాలుడు అంటే కంపించిపోతారట. మరి ప్రాణులన్నిటికీ కూడా నివాస స్థానము కావడం చేత భగవంతుడు నివాసం, పరమేశ్వరుడు సర్వభూత నివాస స్థానం అన్నింటికి కూడా మరి ఆయననే నివాస స్థానం కాబట్టి అందరికీ అన్నింటికీ కూడా ఉనికి ఆయననే. అందరి యొక్క మనుగడ కూడా ఆధారం అయినటువంటి వ్యక్తి కూడా ఆయన్నే అని చెప్పేసి. ఏది ఉన్నా అది అలా ఉంది అంటే దేనివల్ల అది అలా ఉందో అందులోనే అది ఉంది, అదే దానికి నివాస స్థానం కాబట్టి. ఆకాశం ఉంది, కాలం ఉంది, అన్ని ఆకాశంలోనే ఉండవచ్చు,
కాలంలోనే కనిపించవచ్చు, కానీ ఆకాశం ఉంది అన్న వాక్యంలో ఉంది అనేది ఏదో అందులోనే ఆకాశం ఉంది. అదే సత్యం. ఆ సత్యరూపుడు ఎవరంటే పరమేశ్వరుడు. ఆకాశము ఎప్పుడైతే పరమేశ్వరుని యందే ఉందో ఆకాశంలో ఉన్నవన్నీ భగవంతుని యందే ఉన్నాయని అర్థం. కాబట్టి భూతములన్నీ కూడా నాయందే ఉన్నాయి అన్నాడు భగవంతుడు. సర్వభూతాలకు నివాస స్థానం తానే అని చెప్పేసి దీని యొక్క ప్రధానార్థం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.